ప్రాజెక్ట్ లోకల్ హోస్ట్‌లో వర్క్ అవుతుంది. కానీ ఇంటర్నెట్‌లో ఓపెన్ అవ్వకపోతే యూజర్స్ ఎలా యూజ్ చేస్తారు? అప్పుడు నాకు డిప్లాయ్‌మెంట్ ఇంపార్టెన్స్ అర్థమైంది. వెల్కమ్ టు డే 69 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోలో నేను టెస్టింగ్ ఫేస్ అండ్ డీబగ్గింగ్ ప్రాసెస్ గురించి షేర్ చేశాను. ఇవాళ నేను డిప్లాయ్‌మెంట్ ఫేస్, నా ప్రాజెక్ట్‌ని లైవ్ చేయడం గురించి చెప్తాను. సింపుల్‌గా చెప్పాలంటే డిప్లాయ్‌మెంట్ అంటే ప్రాజెక్ట్‌ని లోకల్ హోస్ట్ నుంచి ఇంటర్నెట్‌లోకి మూవ్ చేయడం. అప్పుడు ఎవరైనా బ్రౌజర్‌లో ఓపెన్ చేసి యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ యాప్‌ని డిప్లాయ్ చేయడానికి మనకి వర్సల్ అండ్ నెటిఫై ఉంటాయి. అండ్ నేను వాటి గురించి ఎక్స్ప్లోర్ చేసిన. బిల్డ్ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ అయితే డిప్లాయ్ చేసిన. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డిప్లాయ్మెంట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎక్స్ప్రెస్ సర్వర్ అండ్ ఏపీఎస్ని రెండర్ ఆర్ రైల్వే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసిన. డేటాబేస్ యూఆర్ఎల్ ఏపీఐకి సెక్యూర్గా పెట్టిన. MongoDB అట్లాస్ని కనెక్ట్ చేసి డేటాబేస్ని ఆన్లైన్లో యూజ్ చేశా. ఫస్ట్ టైం లైవ్ లింక్ ఓపెన్ చేసి నా యాప్ ఇంటర్నెట్లో రన్ అవుతున్నప్పుడు నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. ఇది లోకల్ హోస్ట్ ప్రాజెక్ట్ కాదు, ఇది రియల్ అప్లికేషన్ అని. అప్పుడు నాకు అర్థమైంది, డిప్లాయ్‌మెంట్ ఫేస్లోనే ప్రాజెక్టు రియల్ వరల్డ్లోకి వస్తుంది. కోడింగ్ కంప్లీట్ అయ్యాక కూడా డిప్లాయ్‌మెంట్ ఇంపార్టెంట్ పార్ట్. సో డే 69లో నేర్చుకున్న లెసన్, డిప్లాయ్‌మెంట్ వల్ల ప్రాజెక్టు రియల్ యూజర్కి యాక్సెసిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను మెయింటెనెన్స్ ఫేస్ అంటే అప్డేట్స్, ఫిక్సెస్ అండ్ ఇంప్రూవింగ్ ప్రాజెక్ట్ గురించి షేర్ చేస్తాను. దిస్ ఈస్ డే 69 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.